హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్తోని జిమ్కి వెళ్తున్నాను. సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే బోర్ కొడుతుంది అని చెప్తే సరే రా జిమ్కి మాతో పాటు అని అడిగారు. బట్ బస్ అయితే మిస్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 2 miles వరకు ఇప్పుడు జిమ్ వరకు నడవాలి. అండ్ నిన్న నైట్ ఫుల్ వర్షం పడడం వల్ల రోడ్స్ మేము నడిచే సైడ్ వే అంతా నీట్గా లేకుండే. అండ్ మా ఏరియాలోనైతే 2 schools ఉన్నాయి. సో మేము ఆల్మోస్ట్ ఉండే ఏరియాస్లో ఆల్మోస్ట్ 5 to 6 కమ్యూనిటీస్ ఉంటాయి. ఇక్కడ ఒక బిజినెస్ లాంటిది ఇది. మన పిల్లలు ఎవరైనా పిల్లలు సరే స్కూల్లో చదివితే ఆ ప్రిమిసెస్లో ఉండే ఇళ్ళల్లో ఉండాలని ఇక్కడ రూల్ అన్నమాట. సో ఆల్మోస్ట్ స్కూల్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండే కమ్యూనిటీస్లో ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు స్కూల్సే కాకుండా మా దగ్గర USA బులవార్డ్ అని ఆఫీస్ కూడా ఉంది. సో మ్యాక్సిమం ఫ్యామిలీస్ ఉంటారని చెప్పి ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి మేము ఉండేవి. అండ్ ముందు రోజు వర్షం పడింది కాబట్టి కింద నుంచి ఆల్మోస్ట్ ఫుల్ వేడి వస్తుంది. పైన నుంచి ఎండ, కింద నుంచి ఇది ఉండేసరికి నాకైతే ఎందుకు చెప్పానురా వీళ్ళకి బోర్ కొడుతుందని, అనవసరంగా ఇంత దూరం నడిపిస్తున్నారు అని అనుకున్నాను. బట్ ఇట్ వాస్ ఫన్ అన్నమాట. చాలా రోజుల తర్వాత అంత దూరం నడిచాను నేను. ఎందుకంటే ఎప్పుడు బస్లో కానీ లేదా ఎవరి ఫ్రెండ్ కార్లో అయినా వెళ్తుండే మేము. బట్ స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదైతే ఆల్మోస్ట్ ఎవరో దూరంగా వచ్చి ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. చాలా బాగుండే. వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతున్నాయో వర్షం వల్ల. అండ్ మేము ఉండే ఏరియాస్లో కొన్ని హాస్పిటల్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే జిమ్ అనమాట, లా ఫిట్నెస్. దీనిలోకి వెళ్ళాలంటే మనకి మెంబర్షిప్ ఉండాలి. సో మా ఫ్రెండ్స్కి అయితే ఇక్కడ మెంబర్షిప్ ఉంది. నాకు బాగానే ఉంది అనిపించింది. బట్ ఇట్ లుక్స్ సమ్ వాట్ క్లమ్జీ అనమాట. బట్ ఈ స్విమ్మింగ్ పూల్ చూసినాక అనిపించింది స్విమ్మింగ్ నేర్చుకుంటే బాగుండు, నేను వెళ్ళి ఆడుకుంటుండే అని చెప్పేసి. అండ్ సో ఇప్పుడైతే మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. సో కొంచెం గ్రోసరీ స్టోర్కి వెళ్ళి కొన్ని గ్రోసరీస్ తీసుకునేది ఉండే. సో అప్పుడు బస్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 buses వెళ్ళాలి. సో ఇప్పుడు 5:34 బస్ ఎక్కాలి, సెకండ్ బస్. ఇంకొక 5 minutes వెయిట్ చేసిన తర్వాత మన బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటి అంటే, నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆ బస్ డ్రైవర్ అబ్జర్వ్ చేసి నాకు హాయ్ కూడా చెప్పాడు. నేను అది వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను. నాకైతే మస్తు నవ్వొచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 5 minutesలో మనం ఆ స్టాప్ దగ్గర దిగిపోతాము. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఆల్మోస్ట్ 3 to 4 ఇండియన్ స్టోర్స్ ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడైతే హిమాలయన్ స్టోర్కి వెళ్తున్నాం మనము. అక్కడ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ఉంటాయి. బట్ మేము మ్యాక్సిమం ఇక్కడికే వస్తాము. సో ఇంకా రైస్ బ్యాగ్, కొన్ని ఆనియన్స్, అలాంటివి నెసెసరీ థింగ్స్ ఉండే తీసుకోవడానికి వెళ్ళాము. సో చూడొచ్చు, మొత్తం మాకైతే బిల్ అరౌండ్ $27 to $30 అయింది. ఒక 2 curd boxes, రైస్, ఆనియన్, ఆలుగడ్డలు తీసుకొని ఉండే. ఇంకా అవి ఉంటే సరిపోద్ది కదా, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. దీని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని ఉండే. చాలా డేస్ అయిపోయింది, ఇప్పటికే 2 weeks. ఇంకా వేయకపోతే ఇంకా వేసుకోవడానికి బట్టలు ఉండవు అని చెప్పేసి బద్ధకం వదిలేసేసాను. ఇవాళ అయితే నాకు ఈవినింగ్ క్లాస్ ఉండే. సో యూనివర్సిటీకి స్టార్ట్ అయిపోయాం మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఆ క్లౌడ్స్ చూడండి, ఎవరో ఆర్ట్ డిజైన్ వేసినట్టు ఎంత బాగున్నాయో. నాకైతే అవి చూసిన తర్వాత అరే వీటిని వీడియో తీయకుండా నేనేంటి పిచ్చి పిచ్చి థింగ్స్ అన్ని వీడియో తీస్తున్నాను అని అనిపించింది. సో ఇవాళ అయితే ఒక మంచి థింగ్ జరిగింది. ఏంటంటే మేము క్లాస్కి అరౌండ్ 5:30కి వెళ్ళాము. బేసిక్గా అయితే మాకు క్లాస్ 9:30 వరకు ఉండాలి. సో మా రూమ్లో AC సరిగ్గా పని చేయట్లేదు, టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రొఫెసర్ అరౌండ్ 6:50కే వదిలేశాడు. సో ఆకలి అవుతుందని చెప్పేసి అందరం దోశ తినడానికి వెళ్ళాము. సో ఇదైతే మిర్చి ఆన్ మీల్స్ అనమాట, మన తెలుగు వాళ్ళు పెట్టుకున్న స్టోరీ. సో మేము అక్కడికి వచ్చి ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దోసాస్ ఆర్డర్ చేసాం. గుంటూరు కరివేపాకు దోశ, కారం దోశ, ప్లెయిన్ గీ దోశ, మసాలా దోశ. నా ఫ్రెండ్స్ అయితే టైం దొరికినప్పుడల్లా నన్ను ఆడుకుంటూ ఉంటారు. నేను ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేసి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి. నేనేమో నవ్వుతున్నాను, వీళ్ళకి నేనే దొరికాను, ఇంకెవరు లేరు ఆడుకోవడానికి అని చెప్పేసి. సో అందరం ఆల్మోస్ట్ టేస్ట్ చేసాం. సో ఒక అమ్మాయి మాత్రం పునుగులో ఆర్డర్ ఇచ్చిండే. బట్ ఇక్కడ దోశ ఎక్కువ రేట్ కానీ ఓకే, చాలా పెద్దగా ఇచ్చారు. ఆల్మోస్ట్ మాకు ఒక్కొక్క దోశకి $10.99 పడింది.
బట్ ఐ రికమెండ్ దిస్ ప్లేస్. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా రిటర్న్లో ఇంటికి వెళ్ళిపోయాము. ఆ డాగ్ చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో ఆ గాలిని, క్యూట్గా పొట్టి ఉంది. నాకైతే మస్తు ఇట్లా పట్టుకోవాలనిపించింది దగ్గరికి వెళ్ళి. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్నాను. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.